ఫ్రెండ్స్ ఇది వివో V27 Pro వివో V సిరీస్ అంటే రెండు గుర్తు వస్తాయి. ఒకటి డిజైన్, రెండు కెమెరా. ఈసారి కూడా వాటి మీద వీళ్ళు ఫోకస్ చేసి ఫోన్ తీసుకొని వచ్చారు. అండ్ ఇది మొత్తం సిరీస్ లాంచ్ చేస్తారు. మార్చి 1వ తారీఖు ఫోన్స్ వీళ్ళు తీసుకొని వస్తున్నారు. ఈసారి V27 దీని ముందు దీని బడ్జెట్ ఫోన్ ఉంటుంది కదా, ఇది కొద్దిగా ప్రైస్ ఎక్కువ పెట్టచ్చు, 30,000 పైనే ఉండొచ్చు. దీని ప్రైస్ అయితే 30,000 లోపు V27 వీళ్ళు తీసుకొని రావచ్చు. రెండింటి మధ్య చేంజెస్ ఏముండవు. డిస్ప్లే కానీ అండ్ కెమెరా కానీ, కెమెరాలో ఫీచర్స్ కానీ అన్నీ సేమ్ ఉంటాయి. కెమెరా సెన్సార్ కూడా సేమ్ ఉంటుంది. ఒకటే చేంజ్ వచ్చేసరికి రెండింటి మధ్యలో ప్రాసెసర్ మీకు V27 7200తో వస్తే V27 Pro మీకు 8200తో వస్తుంది. ప్రజెంట్ మన దగ్గర ఉన్న ఫోన్ వచ్చేసరికి టాప్ ఫోన్ 8200తో వస్తుంది V27 Pro. వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూద్దాం. ఈ ఫోన్ బాక్స్ అయితే మాత్రం ఇలా ఉంటుంది. బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే ఫోన్తో పాటు మీకు కేస్ ఇస్తున్నారు. కేస్ వేస్తే ఫోన్ మీకు చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అడాప్టర్ ఇస్తున్నారు, 66 వాట్ ఛార్జర్, ఇది టైప్ సి కేబుల్ ఇస్తున్నారు, సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవి మీకు బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే ఫోన్ స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది మీకు ఫుల్ HD AMOLED స్క్రీన్తో వస్తుంది. అండ్ దీనిలో మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, సోనీ IMX766V సెన్సర్, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4600 mAh బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది ఫోన్ స్పెసిఫికేషన్స్. అండ్ ఫోన్ ఫస్ట్ మనం డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. డిజైన్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ఫ్రంట్ నుంచి చూస్తే మీకు ఇది 60° కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది. అండ్ దీనిలో మీకు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మాత్రం మీకు వివోలో V సిరీస్లో స్పెషల్ అంటే ఒకటి చెప్తారు. ఏం చెప్తారు? కలర్ చేంజింగ్ ప్యానల్. బ్యాక్ సైడ్ మీకు కలర్ చేంజింగ్ ప్యానల్ అయితే ఉంటుంది V సిరీస్లో. ఈసారి కూడా దాన్ని తీసేయలేదు. V27 సిరీస్లో కూడా మీకు కలర్ చేంజింగ్ ప్యానల్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. ప్రజెంట్ నా దగ్గర ఉన్న కలర్ వచ్చేసరికి మ్యాజిక్ బ్లూ కలర్. ఈ బ్లూ కలర్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టాను అనుకోండి, ఇది ఇంకా డీప్ బ్లూకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూడొచ్చు. కలర్ చేంజ్ అయితే కంప్లీట్గా ఇలా ఉంటుంది. నార్మల్గా అయితే మీకు ఇలా ఉంటుంది. సైడ్ బై సైడ్ చూడండి. అండ్ బ్యాక్ సైడ్ మీకు గ్లాసే, ఫ్రంట్ కూడా మీకు గ్లాసే, సైడ్స్ మీకు పాలికార్బోనేట్తో వస్తుంది ఇది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే ఇంకొకటి మీకు మెయిన్ కనిపిస్తుంది ఔరా లైట్. ఇక్కడ మీకు రింగ్ లైట్ లాగా కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ మెన్షన్ కూడా చేశారు ఔరా లైట్ అని చెప్పేసి, OAS పోర్ట్రేట్ సిస్టమ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఔరా లైట్ అంటే ఇది నార్మల్గా మీకు ఫ్లాష్ లైట్ కాదు. మీరు ఫ్లాష్ అనుకుంటారేమో. నార్మల్ మన ఫోన్స్లో అన్ని ఫోన్స్లో మీరు ఫ్లాష్ లైట్ చూస్తుంటారు కదా, అది కాదు. ఇది మొత్తం సాఫ్ట్ లైట్ అని చెప్పొచ్చు. అంటే మీరు ఫొటోస్ తీసినప్పుడు మీకు అర్థమైంది. ఫోటో తీసినప్పుడు మీకు లైట్ మరి హార్ష్ కొట్టదు, మీ ఫేస్ మీద హార్ష్ కొట్టదు. మీకు నార్మల్గా ఇప్పుడు సాఫ్ట్ బాక్సెస్ నేను మీకు వీడియో రికార్డ్ చేసినప్పుడు నా ఫేస్ ఎలా అనిపిస్తుంది, సో అట్లా మీకు ఫొటోస్ అయితే వస్తాయి. హార్ష్ లైట్ వేసామనుకోండి మరి కలర్లో కూడా మనకి ఆ ఫ్లాష్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అట్లా ఉంటుంది ఇది. సో ఇది స్పెషల్ డిజైన్లో యాడ్ చేస్తారు. ఈ ఫొటోస్ అన్ని నేను కెమెరా డిపార్ట్మెంట్లో మాట్లాడతాను. ఫస్ట్ మనం డిజైన్ గురించి మాట్లాడతాం కాబట్టి వీటి గురించి మెన్షన్ చేస్తున్నా. అండ్ ఇది ఓవరాల్ అయితే మాత్రం మీ ఫోన్ మీకు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా లైట్ వెయిట్ ఉంది. మీకు 4600 mAh బ్యాటరీ కాబట్టి మీకు చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ చాలా థిన్ అయితే ఫోన్ ఉంది. ఇది మీకు 7.4 mm థిన్ అయితే ఉంటుంది. ఓవరాల్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే ఫోన్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా దీనిలో కెమెరా గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మెయిన్ V సిరీస్లో వీళ్ళు హైలైట్ చేసేది కెమెరా. అండ్ కెమెరాలో కొన్ని ఫీచర్స్ తీసుకొస్తూ ఉంటారు. ఈసారి మాత్రం కెమెరాలో స్పెషల్ ఫీచర్ అయితే తీసుకొని వచ్చారు. దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ మనం కెమెరా సెన్సార్ గురించి మాట్లాడదాం. కెమెరా సెన్సార్ వచ్చేసరికి ఇది కస్టమ్ సెన్సార్. నార్మల్ ఇది సోనీ IMX766 సెన్సార్ అయితే కాదు. వీళ్ళు దీన్ని కస్టమ్ చేస్తారు. అంటే వీళ్ళు సోనీతో మాట్లాడి వీళ్ళు స్పెషల్గా ఈ సెన్సార్ అయితే డిజైన్ చేయించుకున్నారు. సో ఇది మీకు ఓవరాల్ ISP మొత్తం చేంజ్ అయిపోతుంది. మీకు ప్రాసెసింగ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. వీళ్ళు కొన్ని దీనిలో యాడ్ చేశారు కదా ఫీచర్స్, ఆ ఫీచర్స్ అన్నిటికీ సెట్ అయ్యేలాగా ఈ సెన్సార్ అయితే వీళ్ళు డిజైన్ చేసుకున్నారు. దాంతోపాటు దీనిలో అల్గారిథం కూడా చేంజ్ చేస్తారు. అయితే వీళ్ళు X సిరీస్లో అల్గారిథం యూస్ చేస్తారో, ఫ్లాగ్షిప్ సిరీస్లో దాని అల్గారిథం ఈసారి ఈ V సిరీస్కి వీళ్ళు తీసుకొని వచ్చారు. సో ఇవన్నీ మీకు ఎక్కడ ఉపయోగపడతాయి అంటే ఫొటోస్ తీసేటప్పుడు ఉపయోగపడతాయి. ఇక మనం ఫొటోస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ మనం దీనిలో యాడ్ చేసిన ఫీచర్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ దీనిలో ఒక ఫీచర్ యాడ్ చేశారు, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. అంటే మీకు నార్మల్గా ఇప్పుడు సెలబ్రిటీస్కి అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఎవరు మన సల్మాన్ ఖాన్ ఇన్స్పిరేషన్గా తీసుకోవట్లేదు. సో అందరు బ్రేక్ చేస్తున్నారు అనమాట బ్యాచిలర్ రూల్ని. సో అందరికి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. మన సల్మాన్ ఖాన్, ప్రభాస్ తప్పితే అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. సో వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి ఐడియా ఎలా వచ్చిందంటే, సెలబ్రిటీస్ అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఫొటోస్ పెడతా ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెడతా ఉంటే అందరు లైకులు చేస్తూ ఉన్నారు. సో చూసిన తర్వాత వివో టీమ్కి ఒక ఐడియా వచ్చిందంట, మనం ఎందుకు ఇట్లా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ డిజైన్ చేయకూడదు. అంటే ఆ ఫోటోలు తీసేది వేరు, వాళ్ళు అక్కడ DSLRతో అట్లా తీసిన తర్వాత దాన్ని లట్స్ యాడ్ చేసి ఎడిట్ చేసి ఫైనల్గా ఒక అవుట్పుట్ తీసుకొని వచ్చి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఫైనల్ అవుట్పుట్ ఏదైతే వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో, అట్లా ఫోటో తీగానే రావాలని చెప్పేసి ఫిక్స్ అయ్యారంట. సో దాన్ని
మైండ్లో పెట్టుకొని వీళ్ళు ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనేది మీకు పోర్ట్రేట్లో ఉంటుంది. పోర్ట్రేట్లో మీరు స్టైల్లోకి వెళ్తే ఇక్కడ మీకు వెడ్డింగ్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఒకటి కాదు 3 ఆప్షన్స్ 3 సార్లు మీరు యూస్ చేయొచ్చు. 3 టైప్స్ అయితే ఉంటాయి మీకు. ఒకసారి మీరు ట్యాప్ చేశారనుకోండి ఒక లట్ కనిపిస్తుంటుంది, ఒక స్టైల్ కనిపిస్తుంటుంది. నెక్స్ట్ ఇంకోసారి ట్యాప్ చేసి ఇంకో స్టైల్, మొత్తం 3 స్టైల్స్ అయితే ఉన్నాయి. ఇక మీరు చూడొచ్చు 3 స్టైల్ యూస్ చేసి వెడ్డింగ్లో మీరు ఎవరైనా పెళ్ళికి వెళ్ళారు, ఎవరైనా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళారు, లేకపోతే మీ ఇంట్లో ఏమైనా పెళ్లి జరుగుతుంది అట్లాంటి టైంలో మీరు ఫోటో తీసారనుకోండి ఈ మోడ్లో యూస్ చేసి ఆటోమేటిక్గా లట్స్ యాడ్ చేస్తుంది. ఫిల్టర్స్ కాదు ఇవి. ఫిల్టర్స్ అంటే కంప్లీట్గా మొత్తం ఒకేసారి మీకు అప్లై అవుతుంది, మొత్తం అన్నీ చేంజ్ అయిపోతాయి. ఇది అట్లా కాదు. లట్ అంటే ఏంటంటే ఎడిట్ చేస్తాం కదా, ఎడిట్ చేసేటప్పుడు చేస్తారు వీటిని. అంటే లట్ యాడ్ చేస్తే మీకు ఫేస్కి సపరేట్గా యాడ్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ సపరేట్ యాడ్ అవుతుంది. సో ఓవరాల్గా మీకు ఏమంటారు డిఫరెన్స్ కనపడుతుంది అనమాట బ్యాక్గ్రౌండ్కి, ఫేస్కి, మొత్తానికి. సో అట్లా ఈ లట్స్ ఉపయోగపడతాయి. సో ఈ ఫోటో మీరు తీసారనుకోండి, సో మీరు ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు వెడ్డింగ్ స్టైల్లో ఫోటో తీస్తే అదే మేకప్ వేసేసిద్ది. సో మీరు డైరెక్ట్ ఫోటోని ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో పోస్ట్ చేసుకోవచ్చు. అది మెయిన్ థీమ్ అయితే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అయితే. ఇలా 3 రకాలుగా తీయొచ్చు. 3 స్టైల్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఫొటోస్ అన్నీ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీకు పైన కనిపిస్తుంటాయి. సో ఇట్లా ఫొటోస్ తీయొచ్చు. కాకపోతే ఎగ్జాక్ట్గా వీటిని చెక్ చేయాలంటే మాత్రం ఇది వెడ్డింగ్లో చెక్ చేయాలి. అండ్ ఇంకొకటి స్టైల్లోనే నాకు రైట్ సైడ్ వెడ్డింగ్ పక్కనే మీకు లో లైట్ అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది. సో ఇది కూడా చాలా బాగుంది. లో లైట్ మీరు ఫోటో తీసారనుకోండి, బ్యాక్గ్రౌండ్లో మీకు ఎటువంటి చెమికీలు లేకపోయినా కానీ ఇది యాడ్ చేసిద్ది. నార్మల్గా మనకి బ్యాక్గ్రౌండ్ లైట్స్ అట్లాంటివి ఉంటే మనకు వాటిని బ్లర్ చేసి ఎఫెక్ట్ తీసుకొస్తుంది కదా. ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్ మీకు లైట్స్ ఏమి లేకపోయినా కానీ ఆటోమేటిక్గా ఎఫెక్ట్ తీసుకొస్తుంది. ఫోటో తీసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఫోటో తీసిన తర్వాత మొత్తం ఇది చేంజ్ చేసి యాడ్ చేసేస్తుంది. సో ఇదొకటి కూడా కొద్దిగా కొత్తగా అనిపించింది ఈసారి. అండ్ ఇంకొకటి మెయిన్ చేంజ్ వచ్చేసరికి ఔరా లైట్. ఇది యూస్ చేస్తే మాత్రం మీకు లో లైట్లో, మన నార్మల్గా అన్ని ఫోన్స్ మనకి డే లైట్లో బాగానే పర్ఫామ్ చేస్తాయి. లో లైట్కి లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు కొద్దిగా నాయిస్ అయితే వస్తూ ఉంటుంది. సో దాన్ని వీళ్ళు ఫిక్స్ చేయడానికి ఈ ఔరా లైట్ అయితే ఇచ్చారు. సో ఇది మీరు యూస్ చేసి మీరు నైట్ టైంలో పోర్ట్రేట్ షాట్స్, ముఖ్యంగా ఈ లైట్ యూస్ చేసి నార్మల్గా ఫ్లాష్ యూస్ చేసి మనం ఫోన్స్లో పోర్ట్రేట్ తీయలేం. సో ఇది యూస్ చేసి మీరు పోర్ట్రేట్ షాట్స్ కూడా తీయొచ్చు. వీళ్ళు పోర్ట్రేట్ షాట్స్ ఎక్కువ ఫోకస్ చేశారు. ఇది యూస్ చేసి మీరు నైట్ టైం పోర్ట్రేట్స్ ఇట్లాంటి తీయాలనుకుంటే కంప్లీట్ డార్క్ ఉన్నా కానీ మీరు మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. ఈ 2 ఫీచర్స్ మెయిన్ కెమెరాలో మనం మాట్లాడుకోవాల్సిందైతే. ఇంతకుముందు ఉన్న ఫీచర్స్ మనకి ఏఐ గ్రూప్ రోటేట్ ఉంటుంది. గ్రూప్ అంతా కలిసి మీరు పోర్ట్రేట్ దిగాలనుకుంటే దిగొచ్చు అనమాట. అందరినీ ఫోకస్ చేస్తుంది, అందరి ఫేస్ని. అండ్ నెక్స్ట్ రియల్ టైమ్ ఎక్స్ట్రీమ్ నైట్ విజన్ ఉంటుంది. నైట్ టైం మీరు ఫోటో తీస్తున్నప్పుడు మీకు ఎలా కనిపిస్తుందో, మీరు ఫోటో అవుట్పుట్ తీసిన తర్వాత ఎలా వస్తుందో మీకు డైరెక్ట్గా లైవ్ వ్యూ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సూపర్ నైట్ మోడ్ ఉంటుంది. సూపర్ నైట్ మోడ్ మీకు స్కైని ఇట్లాంటి వాటిని ఫోటో తీసేటప్పుడు టోన్ ఉంటుంది కదా, స్కైలో బ్లూ టోన్ని దాన్ని హైలైట్ చేసి చూపిస్తుంటుంది. నెక్స్ట్ సూపర్ నైట్ వీడియో ఉంటుంది, ఏఐ వీడియో. సూపర్ నైట్ వీడియో అంటే మీకు నైట్ టైం కంప్లీట్ డార్క్ ఉన్నప్పుడు కూడా మీకు కొద్దిగా బ్రైట్గా వీడియో అయితే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మైక్రో మూవీ అని ఉంటుంది. అక్కడ మీకు మైక్రో మూవీ అని కనిపిస్తుంది కదా. ఈ మైక్రో మూవీ ఏంటంటే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో. మీకు పోర్ట్రేట్, క్యాజువల్, ఫుడ్, ట్రావెల్, నైట్, స్పోర్ట్ అని చెప్పేసి. సో మీరు ఏం చేస్తున్నారు దాని ప్రకారం మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. వ్యూ ఫైండర్ అంటే ఇక్కడ మీకు చూడొచ్చు రికార్డ్ బటన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి, బ్యాటరీ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఇది సెలెక్ట్ చేసుకో, మీరు తీసారని 30 seconds మాత్రమే మీరు వీడియో రికార్డ్ చేయగలరు ఈ మోడ్లో. అది మీరు సేవ్ చేసుకోవచ్చు. అట్లా మీరు డే మొత్తం ఎట్లాంటి వీడియోస్ ఫుడ్ సంబంధించి తీయాలనుకోండి, మీరు ఏమైనా ట్రావెల్ చేస్తున్నారు, ఫుడ్ ఏమైనా తీయాలనుకుంటున్నారు, ఫుడ్ అలా అన్నీ యాడ్ చేసుకొని ఒక క్లిప్ లాగా, ఒక వ్లాగ్ లాగా మీరు రికార్డ్ చేసుకొని మీరు ఒకవేళ పోస్ట్ చేయాలనుకుంటే పోస్ట్ చేసుకోవచ్చు. మొత్తం 30 seconds వరకు మీరు రికార్డ్ చేయగలరు, అంతమించి ఎక్కువ రికార్డ్ చేయలేరు ఈ క్లిప్స్ అయితే. సో ఇది ఒకటి ఉంది. ఇవి కెమెరాలో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మెయిన్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు కొన్ని శాంపిల్స్ అయితే. మీరు ఈవెన్ జూమ్ చేసి చూసినా కానీ మీకు డీటెయిల్స్ కూడా బాగా క్యాప్చర్ చేస్తుంది. అండ్ మీకు ఫేస్ కూడా లైట్గా మీకు బ్యూటీ యాడ్ చేస్తుంది. చిన్న చిన్న మచ్చలు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కూడా పోతున్నాయి. సో ఇట్లాంటివన్నీ కావాలి కంపల్సరీ ఇట్లాంటి ఫోన్లకి. అండ్ దీంతోపాటు మీకు పోర్ట్రేట్ షాట్స్ ఉండే, పోర్ట్రేట్స్ మీకు కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఫ్రంట్ కెమెరా కూడా ఉంటాయి. ఇప్పుడు నేను వెడ్డింగ్ ఇవన్నీ చెప్పా కదా, ఏం చెప్పాను అన్నీ మీకు ఫ్రంట్ కెమెరా కూడా ఉంటాయి. ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ సెన్సార్తో వస్తుంది. ఇది కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తే 50 మెగాపిక్సెల్ సెన్సార్ కాబట్టి. అండ్ దీనిలో కూడా మీకు పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ కానీ, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కానీ అన్నీ దీనిలో కూడా ఉంటాయి. అండ్ ఫ్రంట్ కెమెరా విషయస్ కూడా మీరు 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ మీ ఫ్రంట్ కెమెరా స్టెబిలైజేషన్ కావాలనుకుంటే ఫ్రంట్ కెమెరా మీరు స్విచ్ చేయాలనుకోండి, వీడియోలో మీకు టాప్లో స్టడీ ఐ ఫేస్ అని ఉంటుంది. దీన్ని ఎనబుల్ చేసుకుంటే 1080pలో మీకు స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. బ్యాక్ కెమెరా విషయస్ కూడా 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్టెబిలైజేషన్ 4K 30 FPS వరకు ఉంటుంది.
అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి మీరు పోర్ట్రేట్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు, అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. కాకపోతే 1080p వరకే మీరు పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇంకా మీకు స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే 1080p 240 fps లో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇవి వీడియో విషయానికి వస్తే. అండ్ మిగతా కెమెరాస్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది అండ్ 2 మెగాపిక్సెల్ వచ్చేసరికి మ్యాక్రో కెమెరా ఉంది. ఇవి మీకు డే లైట్లో ఓకే, లో లైట్లో మీకు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, మీకు నాయిస్ అయితే చాలా ఉంటుంది. అండ్ మెయిన్ కెమెరాస్ అయితే మాత్రం ఫ్రంట్ 50 బ్యాక్ 50 ఇవి మాత్రం మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు 6.78 ఇంచ్ డిస్ప్లే, ఇది కర్వ్ డిస్ప్లే, AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 10-bit ప్యానల్ కలర్స్ మీకు చాలా బాగుంటాయి. మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ దీనిలో మీకు బాగుంటుంది. వైడ్ ఎల్1 సపోర్ట్తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు. మీకు HDR అయితే ప్లే అవ్వట్లేదు, నెట్ఫ్లిక్స్ అయితే HD వరకు వస్తుంది. అండ్ ఆడియో విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే లేవు, సింగిల్ స్పీకర్ ఉంటుంది, బాటంలో ఉంటుంది. చాలా లౌడ్ ఉంది స్పీకర్ అయితే. ఆ ప్రైస్కి మనం స్టీరియో స్పీకర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దీనిలో మాత్రం సింగిల్ స్పీకరే వస్తున్నారు మీకు. అండ్ దీనిలో మీకు డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి అయితే ఏముండవు, వీళ్ళు ఓన్ ఒకటి ఉంటుంది సూపర్ ఆడియో అని చెప్పేసి, అది మీకు సెట్టింగ్స్లో ఉంటుంది, సెట్టింగ్స్లో మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మీకు 8100 దీని ప్రీవియస్ ప్రాసెసర్తో కంపేర్ చేసిన 870తో కంపేర్ చేసినా కానీ మీకు కొద్దిగా బెంచ్ మార్క్స్ వీటిలో ఎక్కువ స్కోర్ చేస్తుంది. అండ్ ఈ ప్రాసెసర్ మీకు గేమ్స్ కూడా బాగానే పనిచేస్తుంది. గేమ్స్ మీరు ఆడాలనుకున్న ఆడొచ్చు. ఈవెన్ BGM ఇలాంటి గేమ్ కూడా 90 FPS హ్యాండిల్ చేయగలదు. ప్రస్తుతానికి అయితే లేదు, ఇది కాల్ ఆఫ్ డ్యూటీ 90 FPS హ్యాండిల్ చేస్తుంది ప్రస్తుతానికి. పబ్జీ న్యూ స్టేట్ కూడా 90 FPS హ్యాండిల్ చేస్తుంది. BGM ఒకవేళ తిరిగి తీసుకొస్తే అప్పుడు మేబీ సపోర్ట్ తీసుకురావచ్చు. BGM 90 ప్రజెంట్ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ 60 FPS హ్యాండిల్ చేస్తుంది. HDR ఎక్స్ట్రీమ్ ఉండదు అండ్ అల్ట్రా HD కూడా ఉండదు. కాబట్టి ప్రాసెసర్ అయితే మాత్రం మీకు పవర్ఫుల్ ప్రాసెసర్, ఇది మీకు ఈవెన్ హ్యాండిల్ చేయగలదు HDR ఎక్స్ట్రీమ్లో వాటిలో కూడా. మేబీ ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్ తీసుకొస్తారేమో తెలియదు. గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం గేమింగ్ పర్ఫార్మెన్స్ మీకు ఇది ప్రాసెసర్ మీరు IQ Neo 7లో కూడా చూడొచ్చు. అది గేమింగ్ ఫోకస్ చేసి తీసుకొచ్చి దీనిలో కూడా మీకు సేమ్ అవే ఫీచర్స్ అయితే ఉంటాయి. ఈవెన్ మీకు ఏదైతే మోషన్ కంట్రోల్ ఫీచర్ మీకు చూపించానో సేమ్ అదే ఆ ఫీచర్ దీనిలో కూడా ఉంటుంది. సో మీ మోషన్తో టచ్ కంట్రోల్ చేయొచ్చు, అంటే మీరు పీక్ కావాలన్న మోషన్తో చేయొచ్చు. ఇలాంటివి మీరు దీనిలో చేయొచ్చు. మీ ఇష్టం, దేనికైనా మీరు సెట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫైర్ కూడా సెట్ చేసుకోవచ్చు, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ వ్యూ ఎన్హాన్స్మెంట్ అంటే మీకు బ్రైట్నెస్ మొత్తం పెంచుతుంది. వాయిస్ చేంజ్ చేయొచ్చు. అన్ని ఫీచర్స్ అయితే మీరు IQ Neo 7లో చూసారు. గేమింగ్ సంబంధించి 4D వైబ్రేషన్ కూడా ఉంది. మీకు కాల్ ఆఫ్ డ్యూటీ వీటికి వర్క్ అవుతుంది, BGMIకి వర్క్ అవ్వదు. సో అన్నీ ఉన్నాయి. బూస్ట్లో పెడితే ఇంకా మీకు పర్ఫార్మెన్స్ ఇంకా బూస్ట్ అవుతుంది. కూలింగ్ విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు అల్ట్రా రాజ్ వేపర్ చాంబర్ బయానిక్ కూలింగ్ సిస్టమ్ అయితే వీళ్ళు యూస్ చేస్తారు. 5G బ్యాండ్ విషయానికి వస్తే ప్రాసెసర్ మీకు 7 5G బ్యాండ్ సపోర్ట్తో వస్తుంది. మొత్తం లిస్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒకవేళ 5G యూస్ చేయాలనుకుంటే యూస్ చేయొచ్చు డైరెక్ట్ మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే 8GB RAM 128GB బేస్ మోడల్, 8GB RAM 256GB మోడల్ ఉంది, 12GB RAM 256GB మోడల్ ఉంది. ర్యామ్ LPDDR5 ర్యామ్, స్టోరేజ్ వచ్చేసరికి UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఇది మీకు ఎక్స్టెండెడ్ ర్యామ్ కూడా ఉంటుంది. ర్యామ్ ఒకవేళ మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే రామ్ని ర్యామ్ లాగా 8GB వరకు మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉండదు. 2 సిమ్ కార్డు పెట్టుకోవచ్చు కానీ మైక్రో SD కార్డ్ సపరేట్ స్లాట్ అయితే ఏం లేదు. ఒకవేళ మీరు యూస్ చేసుకోవాలనుకుంటే USB OTG సపోర్ట్ అయితే ఉంది. అండ్ దీనిలో మీకు బ్యాటరీ విషయానికి వస్తే 4600 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ఇది మీరు మీడియం యూజర్ అయితే మాత్రం ఫుల్ వర్కింగ్ డే యూస్ చేయొచ్చు. మరి హెవీ యూజర్ అయితే మాత్రం సాయంత్రం అయితే దీనికి ఛార్జింగ్ పెట్టుకోవాలి. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం జస్ట్ ఇది మీకు 50 to 52 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా దీని UI గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది మీకు ఫన్ టచ్ OSతో వస్తుంది. దీనిలో మీకు కైనెటిక్ వాల్పేపర్ ఉంటుంది. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, మీకు ఆకులు కనిపిస్తున్నాయి కదా. సో మీరు రోజు నడుస్తుంటారు, ఫోన్ జేబులో పెట్టుకొని మీరు నడుస్తున్నప్పుడు ఎక్కువ స్టెప్స్ చేశారనుకోండి, ఈ ఆకులు కూడా వికసిస్తాయి అనమాట. సో ఈ థీమ్ డిఫరెంట్ ఉంటుంది ఈ వాల్పేపర్ మీరు సెట్ చేసుకుంటే. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు కలర్ చేంజ్ చేయొచ్చు. UIలో ఇక్కడ మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలనుకోండి, UI కలర్ అని ఉంది కదా, కలర్స్ మీరు ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే UI ఇక్కడ ఐకాన్స్ ఇవన్నీ కలర్స్ చేంజ్ అవుతున్నాయి. ఈవెన్ ఇవి కూడా చేంజ్ చేయొచ్చు. అప్లై కలర్ టు ఐకాన్స్ అని కొడితే ఐకాన్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఏది పడితే అది పెట్టకని దరిద్రంగా అనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఫన్ టచ్ OSలో ఉండే ఫీచర్స్ ఉంటాయి కదా, మీకు యాప్ ఎన్క్రిప్షన్ అంటే మీరు యాప్ లాక్ చేసుకోవచ్చు, యాప్ని హైడ్ చేసుకోవచ్చు, ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ కాల్ రికార్డింగ్ విషయానికి వస్తే ఇది గూగుల్ డైలర్తోనే వస్తుంది. సో అవతల వాళ్ళకి కాల్ మాట్లాడితే వినిపిస్తుంది మీరు రికార్డ్ చేయడం మొదలు పెడితే. ఇవి ఓవరాల్ అయితే మాత్రం ఇవి కొన్ని ఫీచర్స్ ఫన్ టచ్ OS సంబంధించి. అండ్ ఓవరాల్ ఇది అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ వివో V27 Proది. అండ్ కొన్ని అయితే వీళ్ళు కెమెరాలో ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు, అది మాత్రం కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి కెమెరాలో ఎప్పుడు వీళ్ళు బ్రైట్ వస్తుంటాయి, ఫొటోస్ ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంటాయి, వాటిని కూడా దీనిలో తగ్గించారు. 2 ఫీడ్బ్యాక్ నా దగ్గర తీసుకున్న, ఫ్రంట్ 4K అండ్ ఇంకొకటి కెమెరాలో అది కూడా చేంజ్ చేస్తామని చెప్తున్నారు. నాకే డైరెక్ట్ చెప్తున్నారు వాళ్ళు. అది క్వాల్కామ్లో నోటీస్ చేసే ప్రాసెసర్ నేను, ఇది మీడియాటెక్
సో ఓవరాల్ అయితే మాత్రం కెమెరా అయితే మాత్రం చాలా వరకు చేంజ్ చేశారు. అప్పుడు కెమెరా పరంగా అయితే మాత్రం వీళ్ళు చాలా ఫోకస్ చేశారు. సో కెమెరాలో అయితే మామూలు కెమెరా మీరు ఫోటో తీసినా కానీ బాగా వస్తున్నాయి ఫొటోస్. అండ్ ఇంకా ఈ ఎవరా లైట్ వల్ల నైట్ టైం కూడా మీ ఫోటోగ్రఫీ ఇంప్రూవ్ అవుతుంది. చూడాలి ప్రైస్ ఎంత పెడతారో దీనిది, అండ్ దాని మీద డిపెండ్ అయ్యి దీనికి సేల్స్ ఉంటాయి నేను చెప్పను, ఎందుకంటే బయట ఆఫ్లైన్లో దీన్ని బాగానే కొంటారు. ఈ సిరీస్ వాళ్ళకి మంచి సిరీస్ సెల్లింగ్ బాగా అవుతాయి వీటి. చూద్దాం ఎంత ప్రైస్ పెడతారు. ఇవన్నీ ప్రైస్ డీటెయిల్స్ అయితే మార్చి 1వ తారీఖు తెలుస్తాయి. కింద డిస్క్రిప్షన్ ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నా, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. V27 కూడా సేమ్ ఇదే ఫీచర్స్తో వస్తుంది, కాకపోతే ప్రాసెసర్ చేంజ్ అయితే దాని ప్రైస్ కూడా ఆ రోజు అనౌన్స్ చేస్తుంది. దాని ప్రైస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.